నేను ఇవాళ ఆయన తక్కువ చేసి మాట్లాడితే నాకు వచ్చేది లేదు, పెంచిది కాదు. కానీ ఆయనలో ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ లో ఒక డిఫరెంట్ క్రైసిస్ మేనేజర్ ఆయన. ఇన్స్టంటేనియస్ సొల్యూషన్ ఇస్తారు. అలాంటిది నిన్న ఒక 6 రీహాబ్ సెంటర్స్ పెట్టారు. అండ్ వాటిల్లో వీళ్ళందరినీ పరిరక్షించిన దగ్గర 3.5 లక్షల దగ్గర ప్రజలు ఆ బుడమేరు కానీ కృష్ణా పరివార ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు. కాబట్టి ఆయన కూడా ఒక నిస్సహాయ స్థితిలో, ఆయన ఇల్లు కూడా పాపం ఎంత కాదన్నా ఒక ఉధృతికి గురైంది. సో తదనంతర పరిణామాల్లో ఆయన కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి మానిటర్ చేస్తూ ఇవాళ నీకు గ్రాస్ రూట్ లెవెల్లో ఎగ్జిక్యూషన్, డెలిగేషన్ అండ్ పర్ఫార్మెన్స్ ఈ 3 కలిపి సమన్వయం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది ఆయన ప్రతి దగ్గర ఎక్కడికక్కడ చెయ్యి కాలు కూడ తీసుకునే నిస్సహాయ స్థితి కనబడుతుంది. ఎందుకు అంటే ఆయన సపోర్ట్ దొరకట్లేదా? సపోర్ట్ అంటే ఒక మనిషి ప్రభుత్వంతో ఆయనకి సపోర్ట్ లేదు. మళ్ళీ ఇంకోసారి సువర్ణాక్షరాలు రాయొచ్చు. నేను బొమ్మట్ లేకుండా చెప్తున్నా. మీరు గమనించండి, తెలంగాణలో డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ లేదు ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ. ఇక్కడ వైజాగ్ లో కూడా మనకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలని అండ్ యాజ్ వెల్ యాజ్ మనకున్న బోట్స్ ని తక్షణం తెలంగాణకి రెస్క్యూకి ఇచ్చారు ఖమ్మంకి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ మనకు వచ్చేసరికి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సార్ మీకు మళ్ళీ చెప్తాను, నీటిపారుదల శాఖ వాళ్ళకి క్షమించకండి. తర్వాత వాతావరణ శాఖ హెచ్చరికల్ని బేఖాతరు చేయండి. ఇప్పుడు ఉదాహరణకి రాజకీయ నాయకులు రాజకీయాలు చెప్పు, చంద్రబాబు గారు గవర్నమెంట్, గదులు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పక్కదేయండి. ఈ నీటిపారుదల శాఖ వాళ్ళకి ఏం ఒలిపోయి కలలా? ఇప్పుడు ఒక ఉదాహరణకి గేట్ల పరిస్థితి కానీ, వాటి గ్రీజులు పెట్టొద్దని కానీ, లేదంటే వాటి మెయింటెనెన్స్ వేరెంటీర్లు చూడదు కానీ ఈ నివేదికలు ఎవరిని ఇచ్చిన పెద్దని పాప నాయుడు గారిని, ఆ కన్నల నాయుడు గారిని పాపం పిలుచుకుని గతంలో తుంగభద్ర గ్రేట్లకి నిన్న దేనికి ఆయన చెప్పి దగ్గరికి తెలియలేకపోతే ఓ రిటైర్ అయిన ఆయన వచ్చి సర్టిఫికేట్ ఇచ్చి దగ్గర దిక్కుతే మనం లేకపోతే ఈ పరిగణనలందరూ ఎందుకంటే ఎంటర్టైన్ చేయాలి? దేశంలో నిరుద్యోగ సమస్యతో చచ్చిపోతున్నారు. అలాంటి వాళ్ళు రిక్రూట్ చేయండి, ఎత్తుకోదేమండి ఒక్కొక్కరిని. ఏం సార్ ఇది ఎన్నాళ్ళ? ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తా, బుడమేరులాడు దాని కెపాసిటీ ఏంటి? అంత నీటి ఉధృతి వస్తున్నప్పుడు చేతావని కమ్యూనికేషన్ సిస్టమ్స్ వరం గారు ఇప్పుడు దానికి టీవీలు బంద్ చేస్తాను, వాటర్ వచ్చిందంటే భయపడి చూసుకోవడానికి కరెంట్ లేదు. కరెంట్ లేని పరిస్థితుల్లో నేను అదే చెప్తున్నాను, నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ లో యూ వుడ్ హావ్ డన్ మిరాకల్స్ లైక్ పరిగెట్టుకు వెళ్ళి ఫస్ట్ స్టార్టింగ్ ప్లేస్ ముందు ఖాళీ చేయండి, ఇవాక్యువేట్ చేయండి ఫస్ట్. అది కూడా జరగలేక సార్ 2 రోజులు నిస్సహాయ స్థితిలో ఆయన. మళ్ళీ మనం కూడా చెప్పక్కర్లే, నిన్న ఆ బ్రిడ్జ్ మీద సహాయ చర్యలు ఎప్పుడైతే రాగానే అక్కడ నెల్లూరు నుంచి ప్రజలు దొరికినట్టు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. అది ఇంకా క్షేత్రస్థాయిలోకి వెళ్ళకపోవడం దట్ ఇట్స్ ఆల్సో ఏ ఫెయిల్యూర్ కదా. అంటే అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేయట్లేదు. మరి చేయకపోవడం కూడా గత ప్రభుత్వంలో ఉన్న అధికారులే కొంతమంది కావాలని ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి, ప్రజల ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టడానికి చేస్తున్నారని కదా వస్తున్న వార్త. సార్ ఇది మిఠాయి వార్తలు అని రాయండి సార్. మీ దాంట్లో అప్పుడప్పుడు చిన్న చిన్న కామెడీ షోలు చేస్తుంటారు కదా, తోలు తీసేస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటే పిచ్చేసలు ఇస్తే తెలుసా. నేను అంటుంది అది ఇరిగేషన్ శాఖ మీద రివ్యూస్, నేను తుంగభద్ర ప్రాజెక్ట్. అండ్ మోర్ ఓవర్ మీకు ఇంకో విషయం చెప్తా సార్, నేను కూడా వైజాగ్ సంబంధించిన మనుషులు చదువుకున్నాను, నాకు తెలుసు అక్కడ మీరు గమనించట్లేదు. ఇట్ ఇస్ అ రీసెంట్ డెవలప్మెంట్. తుఫాన్ తర్వాత వర్షాలు, తుఫాన్ ముందు వర్షాలు లేవు, కానీ ఎగువ నుంచి వస్తున్న వాటర్ గోదావరి కానీ కృష్ణా కానీ ఎగువ నుంచి ఏ విధంగా వాటర్ వస్తుందో మీద ఈసారి సమన్వయ లోపం అవ్వడం లేదు సార్. దాంట్లో బుడమేరు ఈజ్ టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్. ఆ బుడమేరుని ప్రైమరీగా రీడ్ చేయకపోవడం ఇంకొక తప్పు. అది ఎంత కెపాసిటీతో ఉంటుందో 50,000 క్యూసెక్ల పైన వచ్చి కూర్చుంటే యాడసేస్తారు సార్ ఎవరైనా. సో పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను మీరైతే నేర్చుకుంటాం సార్, చంద్రబాబు గారికి ఏంటి సార్ పాఠాలు? ఆయనకి ఇంచి మీద అవగాహన ఉంది. ప్రతిది కూడా ఒక ఎక్స్పీరియన్సే కదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు గారి లాంటి వ్యక్తికి దిస్ ఇస్ నథింగ్ బట్ మెజరబుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇవాళ ఆయనకి ఖచ్చితంగా ఇరిగేషన్ శాఖ కానీ ఆ బుడమేరు పరిసర ప్రాంతాల్లో చేస్తున్న వాళ్ళు కానీ ఇన్స్టెంట్ రియాక్టివ్ మూడ్ లో చంద్రబాబు గారిని అలర్ట్ చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చి అడావిడి చేసి ఆయన విమర్శలు గుప్పించడం, రాజకీయ విమర్శలు పరిస్థితుల్లో దేనైనా అవకాశం తీసుకుంటుందండి, మామూలు లేదు. అందులో అపోజిషన్ లీడర్ కూడా వెళ్ళడం సర్వసాధారణం. తదనంతర చర్యలు చూడండి, మీరు ఫస్ట్ డే 25,000 ప్యాకెట్స్ రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు, నెక్స్ట్ డే లక్షలకు చేరింది అది. బట్ ఓవరాల్ గా అక్కడ ఎఫెక్టివ్ పీపుల్ ఎంత చూడండి మీరు. మరి ఇవాళ ఉన్న క్రైసిస్ లో క్రిటిసిజం అనేది చాలా తప్పు, నేను ఒప్పుకుంటాను దానికి. కానీ మీకు ఒక విషయం నేను చెప్తాను, ఇవాళ మనకి మాధ్యమాలు సోషల్ మీడియా ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయంటే, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు సోషల్ మీడియాలో పలానా బిల్డింగ్ మీద ఉన్న వాళ్ళకి ఎవరికో అందలేదు, తర్వాత ఒక పడవ పేరుకి మాత్రమే వచ్చి ఎందుకు వచ్చారు మమ్మల్ని ఎవరైనా తీసుకెళ్ళకపోతే పని లేక సర్కాస్టిక్ సెటైర్లు వేసినప్పుడు సోషల్ మీడియాలో తిప్పుతున్నప్పుడు, ఇది ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళినప్పుడు దాని మీద ఇన్స్టెంట్ రియాక్టివ్ మూడ్ కనబడినప్పుడు ప్రభుత్వ ఫంక్షనింగ్ ఎవరైనా సెల్యూట్ చేస్తారు. ఇవి నేను అంటున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే సరే ఇప్పుడు పలానా బిల్డింగ్ మీద డ్రోన్లతో పంపిస్తున్నారు, కానీ దాని పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు వెళ్ళక మునుపు దాకా ఉన్న పరిస్థితుల మీద ప్రాథమిక అవగాహన ఎక్కడ?
నేను అంటుంది ఇవాళ చిన్న ఉపద్రవం కాదు సార్, అవును. బుడమేరు కానీ ఇంకా రిటైనింగ్ వాల్ గెట్టారు కాస్త ఇంకా, లేకపోతే విజయవాడ ఇంకా డిజాస్టర్ సిచ్యువేషన్ ఉంటుంది. నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు అందులో కూడా మేము ఇంత కడితేట వాళ్ళు అంత కట్టారట. ఓవరాల్ గా అది దట్ ఈస్ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఎ గవర్నమెంట్, గుడ్ గవర్నెన్స్. అది ఆ ప్రభుత్వం అండి, ఈ ప్రభుత్వం అండి. ప్రాణ నష్టం ఆ విధంగా కృష్ణలంక దీని నుంచి రాలేదు కదా. అవును. ఇప్పుడు అంత దాకా ఏంది సార్, పోలవరం మీరు గమనించండి, నేను నా బరిల నాటిని వేసుకొని మేడం ఎద్దుల మీద కూర్చున్నారు అంటే వాళ్ళు అక్కడి నుంచి ఎవాక్యువేట్ చేయలేదు. మీరు గమనిస్తున్నారు గారు, పోలవరం దిగువ ప్రాంతంలో ఉన్న మన ముంపు గ్రామాలని ఎవాక్యువేట్ చేయలేదు. ఇక్కడ తెలంగాణలో ఖమ్మంకి వచ్చింది, అది ఓ కందనిది. సో ఓ కందని జరుగుతున్నప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు మీరు నేను జర్నలిస్ట్ సార్, మీరు ఓ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ నాకు తెలిసి మార్కెట్లో సార్. ఇవాళ ప్రభుత్వాలు బిలో పవర్టీలో ఉన్న పీపుల్ని పరిరక్షించడానికి కానీ మిమ్మల్ని నన్ను ఉద్ధరించడానికి కానీ ఉన్నాయి ప్రభుత్వాలు. అలాంటి బిలో పవర్టీలో ఉన్న పీపుల్ని ఎవాక్యువేట్ చేయడంలో కానీ వాళ్ళకు ఉన్న పరిస్థితుల్ని, ఉదాహరణకి బుడమేరు పరిసర ప్రాంతంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళే ఉన్నారు కాదంటే, కానీ ఎవాక్యువేషన్ అన్నది జరగకుండా ఎలా మీరు పరిరక్షిస్తారు చెప్పండి. ఈ రేది రిహాబ్ సెంటర్లో పెట్టి వాళ్ళకి పొద్దున సాయంత్రం రాత్రి భోజనాలు పెట్టి వాళ్ళు పరిరక్షించి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు 10వ 15వ చేతిలో పెట్టి పంపిస్తున్నాం. ఇది ప్రభుత్వ విధానం అంటే ఎవరు మాట్లాడడం సార్. కానీ వాళ్ళు మునిగిపోయి ఉన్నవారా బాబు, ఇవాళ పరిరక్షణ ఏది ప్రొటెక్షనరీ అన్న దగ్గర సమాధానం లేని నిస్సాయ స్థితిలో ప్రభుత్వం ఉంది. ఇదేది గమనించట్లేదు మనం. ఇప్పుడు రాజకీయాలు, ఇప్పుడు నేనైనా మీరు మాట్లాడితే మీరు రాజకీయాలే మాట్లాడతారు ఏంటి సార్ అంటే, కాదు సార్ అక్కడ ప్రజలు కదా. కాదు ఇప్పుడు ఏం చేయాలి, తక్షణంగా చేయాల్సిన అవసరం మళ్ళీ తర్వాత ఆకులు పట్టుకోవడం. ఇప్పుడు నాకు తెలిసి ఇంకా 5వ తారీఖుల్లో మళ్ళీ తీవ్ర తుఫాను హెచ్చరికలు ఉన్నాయి. అవును. ఫస్ట్ రీహాబ్ సెంటర్ని ఇంకొంచెం రీహాబ్ చేయండి సార్. తర్వాత ఫుడ్ కాన్సెప్ట్ ని ఇంకొంచెం డెవలప్ చేయండి. తర్వాత ఇవాళ స్తంభించిన దీంట్లోంచి మనం మెలకువలు తెలుసుకొని, ఇప్పుడు చంద్రబాబు గారు సాయంత్రం కానీ పిలిపి వాళ్ళు అటుపక్క బ్రిడ్జ్ మీద ఇంకేమి ఇవ్వద్దు, సహాయక చర్యలు లాస్ట్ దాకా తీసుకెళ్ళివ్వమని. మీరు అది గమనించారా సార్? అవును. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ సమన్వయం, ఇరిగేషన్ శాఖతో సమన్వయం, అండ్ ఇక్కడ మొత్తం ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ఉన్న వాటితో సమన్వయం, ఈ 3-4 కలిపి ఒకే తాటి మీద చంద్రబాబు గారు ఒక్కలే చేయవలసిన పని అది. ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ సీఎంలు ఉన్నా, లేకపోతే ఏ అధికారులు ఉన్నా ఇవన్నీ కూడా గుణపాఠాలుగా నేర్చుకోవాలి. మళ్ళీ ఎలాంటి పరిస్థితులు రాకుండా ఇప్పటికైనా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా సార్. ఎందుకంటే వాళ్ళ ప్రాణ నష్టం, ఇప్పుడు తుఫానుల తర్వాత ప్రభావాలు అందరికీ తెలుసు. అవును. మన చేతిలో లేదు, అంత ఫ్లడ్ని ఎవరు సార్ నిరోధించగలరు, మనం మాత్రం ఎవరి వల్ల కాదు. కానీ ప్రాణ నష్టం మీరు చెప్తాను. అక్కడి నుంచి ఎవాక్యువేట్ చేసి వస్తే సాధారణంగా అందులో ఒక 30-40% పీపుల్ అయితే సొంత ఇల్లు వాకిలి సామాన్లు అని ఏదో తిప్పలపడి అక్కడే ఉండడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రభుత్వం అలాంటి దగ్గరే కదా సార్ ప్రతిస్పందించి వాళ్ళందరినీ ఎత్తుకుని రావాల్సింది. బతుకుంటే బలుసాకని తిని బతకొచ్చు, చింకబని వేసుకుని బతకొచ్చు అని మనం చెప్పి నానులే కదా. కానీ దాని బదులు మనుషులు 32 మంది వాళ్ళు చనిపోతే ఎవరు బాధ్యత? ఏదో ఎక్స్గ్రేషియా అంటారు, లేదంటే అది ఇది కాదు కదా సొల్యూషన్. ఇప్పుడు గత ప్రభుత్వంలో 3 తుఫాన్లు వచ్చాయి, అప్పుడు చూసిన ఉదంతం చూడండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రతిస్పందిస్తుంది చూడండి. ఇన్స్టంటేనియస్ నష్టపరిహారం ఎలా అయినా వస్తుంది. 4 లక్షల నుంచి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు, 10,000 ఇచ్చి పంపిస్తున్నారు అని చెప్పారు పునరావాస కార్యక్రమం. ఇలాంటిది ఆంధ్రప్రదేశ్లో మీకు కనపడిందా? ఇంకా పాపం ఇవాళ అన్నం చేర్చడానికే చాలా తిప్పలు పడుతున్నారు. అది కూడా వర్షం తెరిపించింది కాబట్టి. కర్మగాలి మళ్ళీ వర్షం తోడైతే ఇక్కడ ఏంటంటే సార్, హెచ్చరికల్ని పక్కన పెట్టారు, దాని మీద సెంట్రిక్ గా ఫోకస్ చేయలేదు. వాతావరణ శాఖ హెచ్చరికలను కనుక పరిగణిస్తే ఇవాళ ఇస్రో ఆల్రెడీ అలర్ట్ చేసింది సార్. అవును. ఇస్రో అలర్ట్ చేసిన దాన్ని కూడా మనం ఎక్కడ తీసుకోకపోతే ఏం సార్ బుడమేరు అక్కడ ఎంతసేపు ఉంటుంది మహా అయితే, దాన్ని కూడా పరిరక్షించలేకపోయిన నిస్సాయ స్థితి ఇవాళ చంద్రబాబు గారు లాంటి స్థాయికా అన్నది ప్రశ్న. సో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏంటిది? జీరో. వాళ్ళని మీరు నమ్మితే నమ్మండి సార్, నేనైతే చచ్చిన నమ్మను. వాళ్ళు గతంలో ఉదువు తిత్లీ తుఫాన్లకే కంటి తుడుపు చర్యగా వచ్చి మమా అనిపించి వెళ్ళిపోయారు. ప్రాథమిక అంచనాలు 10,000 కోట్ల పైన ఎన్డీఏ ప్రభుత్వం కదండి. ఎన్డీఏ ప్రభుత్వం సార్. ఏంటి గారు మీరు మీరు అదే ప్రశ్న అడిగితే చాలా విచారకరంగా ఉంటుంది. నేను అనేది ఇప్పుడు చాలా స్ట్రాంగ్ జనసేన ఒకటి ఉన్నది, పవన్ కళ్యాణ్ ఒకరు ఉన్నారు, ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. ఇంతకు ముందు పరిస్థితి అదే ఆయన లేరు కదా. ఆయన వస్తే ఆయన నిలువరించడానికి ఆయన లాంటి వ్యక్తి నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఉండి ధైర్యం ఇవ్వాల్సిన మంచి. ఎందుకంటే ఆయన గ్రౌండ్ లెవెల్లో ఉంటే ఆపగలరా? ముందు ఆడవడిపోదు కదా. ఆయనకున్న స్థాయికి మనోధైర్యం ఇస్తారు ప్రజలకు. ఆయన వస్తే కంట్రోల్ చేయలేరని కదా, ఆయన వస్తే ఇంకా ఆయన వెనకాల పడతారు పిల్లలని. ఎందుకు అట్లీస్ట్ బయటకి తీసుకెళ్లి రిహాబ్ సెంటర్లో పెడతారు కదా. ఆయన వెనకాల పడితే పని సార్, తీసుకెళ్లి రిహాబ్ సెంటర్లో కూర్చోబెడతారు కదా. అది కదా చేయవలసిన పని. ఎందుకంటే ఆయన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయంటే సార్, ఆయన పిలుపుకి ప్రభావితం అవుతారు. అదే కదా ఒక నాయకుడు, ఒక స్థాయి కలిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ప్రభావితం చేసి ఎస్ ఇక్కడ ప్రమాదం ముంపు ఉంది, సత్వరం రిహాబ్ సెంటర్కి వెళ్ళండి, ఆ పిలుపు చాలు సార్ ఆయన స్థాయికి. అందులో ఏం ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు సార్ ఇబ్బందులు అందరికీ ఉంటాయి, ఎవరికి ఉంటాయి. తుఫాన్లో నేను ఎత్తుకుంటుకుని మీరు నేను వెళ్ళగలమా? జర్నలిజం చేయండి బాబు అంటే మీరు వెళ్ళి గేట్లు ఎత్తిన తర్వాత నిలబడి అక్కడి నుంచి రిపోర్ట్ ఇస్తారేమన్నా?
ఇన్ని క్యూసెక్లు నేను పుట్టకముందు పిల్లగా ఉంది ఇప్పుడు ఉందని. ఉమ్, ఇది కాదు కదా మనకు కావాల్సింది. ఒక ప్రాబ్లం అట్రిబ్యూట్ అయి ఉన్నప్పుడు సహాయక చర్యలో ఉన్న కార్యక్రమంలో మంత్రి గణం ఉంది బాధ్యత. ఆ బాధ్యత లేదన్నది నేను చంద్రబాబు గారు లాంటి స్థాయి వ్యక్తపరిచారు. అవునా కదా? 2024 ఎన్నికలు, రాజకీయాలు ఎలా చూడాలి? ఏమీ చూడక్కర్లేదు. 151 వచ్చి 23 ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టినప్పుడు 164 ఇచ్చి వీళ్ళకి 11 ఇచ్చి కూర్చోబెట్టింది. కదా, ఎవరు ఊహించింది కదా. ఎందుకు ఊహించలేదు? నేను నా విశ్లేషణలో నేను చాలాసార్లు చెప్పాను. తమిళనాడు తరహా రాజకీయానికి తెరలేపినప్పుడు టంగ్ టింగ్ అని రెండే ఉంటాయి. ఒకటి టంగ్ అనిపిస్తారు, ఇంకో టింగ్ రాజా అని కూర్చోబెట్టారు.